హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. సో ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పీఎఫ్ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన అయితే చేసింది. ఒక విధంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ప్రావిడెంట్ ఫండ్ కస్టమర్లకు కేంద్రం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నిటికీ కూడా స్వస్తి పలకాలని భావించిన నేపథ్యంలో ఇక కీలక ముందడుగు వేసింది. పీఎఫ్ ఖాతాదారులందరూ కూడా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కొత్త సంవత్సరం నుంచి పని విధానంలో పెద్ద మార్పులు తీసుకురానుంది. ముఖ్యంగా పీఎఫ్ కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం ఈ కీలక శుభవార్త అందించింది. ఇప్పటికే డిజిటలైజేషన్ ద్వారా పీఎఫ్ సేవలను సులభతరం చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఈపీఎఫ్ఓ కార్యాలయాల పని విధానంలోనే పెద్ద మార్పులు తీసుకురానుంది. పీఎఫ్ ఖాతాదారులు తమ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా తమ యజమాని అనుబంధిత ప్రాంతీయ ఈపీఎఫ్ఓ కార్యాలయానికి మాత్రం వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు వాటి పరిష్కారం వైపు అడుగులు పడుతున్నాయి. అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి లింకప్ అయి ఉన్న ఈపీఎఫ్ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది ఏదైనా మీకు సమస్య ఉంటే. ఇప్పుడు అలా కాకుండా మరింత సులభతరం చేయనున్నారు. ఇకపై ఈపీఎఫ్ఓ కార్యాలయాలు పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో పనిచేయనున్నాయి. ఉద్యోగం మారినప్పుడు లేదా వేరే రాష్ట్రానికి మారినప్పుడు కూడా ఉద్యోగులకు పీఎఫ్ సమస్యలు ఎక్కువగా ఉండేవి. ఇక కొత్త విధానం అమల్లోకి వచ్చినట్లయితే కనుక ఖాతాదారులు ఏ దేశంలో ఏ ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్ళినా తమ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అంటే అంతా ఆన్లైన్ చేసేస్తున్నారు. అంటే మీరు ఏ రాష్ట్రంలో ఉద్యోగం చేసినా మీ దగ్గరలోని ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్తే మీ యొక్క సమస్య ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. అన్ని సేవలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా అనుసంధానం అవుతాయి. దీంతో మీకు సంబంధించిన క్లెయిములు కానీ, కేవైసీ ధృవీకరణ కానీ, ఖాతా ట్రాన్స్ఫర్ వంటి ప్రక్రియలన్నీ కూడా చాలా వేగంగా పూర్తవుతాయని చెప్తున్నారు. ఇక అలాగే సింగిల్ విండో సర్వీసులు అయితే తీసుకోబోతున్నారు సర్వీస్ సెంటర్లు. ఈ విధానానికి సంబంధించి ట్రయల్ ఇప్పటికే ఢిల్లీలో ప్రారంభమైందని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. దేశ రాజధానిలో ఈపీఎఫ్ఓ కొత్త ప్రావిడెంట్ ఫండ్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా మాండవీయ ఈ ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈపీఎఫ్ఓ కార్యాలయాలను సింగిల్ విండో సర్వీస్ సెంటర్లుగా మార్చే దిశగా ప్రభుత్వం ఇప్పుడు అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ విధానంతో పనిచేయడంలో ఇబ్బంది పడే ఉద్యోగుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈపీఎఫ్ సర్వీస్ ప్రొవైడర్లను నియమించడానికి కూడా సిద్ధమైంది. వీరు పీఎఫ్ ఖాతాదారులకు గైడ్ చేస్తూ క్లెయిమ్లు అప్లై చేసుకోవడం, అదేవిధంగా కేవైసీ పూర్తి చేయడంలో సహాయం చేస్తారు. ఇకపై ఏజెంట్లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా అధికారికంగా వీరే ఈ సేవలు అందించనున్నారు. విదేశాల్లో ఉన్న వారికి దీని ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని చెప్తున్నారు. విదేశాల్లో ఉద్యోగ సమయంలో కట్ అయిన పీఎఫ్ డబ్బు ఇక కోల్పోయే ప్రమాదం ఉండదు. వారు భారత్కు తిరిగి వచ్చిన తర్వాత తమ పీఎఫ్ మొత్తాన్ని సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు. చాలామంది ఉద్యోగులు పీఎఫ్ డబ్బు కేవైసీ సమస్యల కారణంగా సంవత్సరాల తరబడి నిలిచిపోయి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం మిషన్ మోడ్లో కేవైసీ ధృవీకరణ చేపట్టనుంది. అర్హులైన ఖాతాదారులు ఎవరెవరు ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి వారి డబ్బును వారికి లేదా వారి కుటుంబ సభ్యులకు అందచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క ఈపీఎఫ్ఎల్ మార్పులు వస్తే కనుక పీఎఫ్ ఖాతాదారులకు సేవలు మరింత వేగంగా అలాగే ట్రాన్స్పరెంట్గా సులభంగా అందే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. అప్డేట్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.